వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బిర్యానీ వండుతున్నాం. మేము కట్టెల పొయ్యి మీద మాకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం వండుతున్నాము. ఎలా వండుతానో చూపిస్తాను. మొన్న అయితే బిర్యానీ వీడియో పెట్టానండి, ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. మామూలుగా చూపిస్తాను ఈరోజు ఏమేమి చూపిస్తామో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పల్వా అయితే వండేస్తున్నానండి, ఏ వేస్తున్నాయి కొడుకులన్నీ చూడండి. బియ్యం అయితే వేసేస్తానండి, అయితే నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి నీళ్ళు వేయాలి. ఇప్పుడు పల్వ అయితే ఉడిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ వండాలి, చూపిస్తాను చూడండి. ఇంకొన్ని పల్వ అయితే ఉడిపోయింది, ఇప్పుడైతే చికెన్ వండాలి, దించేసుకుందాము. పల్వ అయితే వండేసానండి, ఇప్పుడైతే చికెన్ అయితే వండుదాము. చికెన్ అయితే ఇలాగ మ్యాగ్నేట్ చేసేసానండి, ఇప్పుడైతే చికెన్ వండేస్తాము, చూపిస్తాను. ఇలా దాగైతే పెట్టేసాను. చికెన్ కూరలు అయితే వండేద్దామండి. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాము. కరివేపాకు అయితే వేసుకోవచ్చు. ఉంది అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చికెన్లో అయితే కలిపేసానండి, కొద్దిగా అయితే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ కొట్టండి ప్లీజ్. మీరు లైక్ కొడితే ఇంకా కొంతమందికి వెళ్తుంది నా వీడియో. అయితే మాకు పోయండి, చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేస్తాం కదా, వేసేసుకోవచ్చు. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. కొంచెం మగ్గకైతే నీళ్ళు వేసుకోవచ్చండి. నీళ్ళు అయితే వేసేసుకోవచ్చండి చికెన్లోను. ఉడికాకైతే చూపిస్తానండి. కూర అయితే చూసేసుకుందామండి, ఉడికిందో లేదని. కూర అయితే ఉడికిపోయిందండి, చాలా బాగా కనిపిస్తుంది కూర. ఇంకొంచెం ఉడికిపోయింది. ఇప్పుడైతే లెగ్ పీస్లు అయితే వేసుకుందాము గ్యాస్ మీద, చూపిస్తాను చూసేయండి. మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి, చూపిస్తాను ఇప్పుడు. అంగోండి మా అక్క మా బావ పిల్లలిద్దరు వచ్చేస్తున్నారు.
హాయ్ చెప్పు జగదీష్. మా అక్క వాళ్ళు అయితే వచ్చారు కదండి. ఇల్లంతా చాలా సందడిగా ఉంది పిల్లలతోని. చాలా భయం చేసాము ఒక్కరోజేనని. వీడియో చూసేయండి. లెగ్ పీస్లు అయితే వేపేసుకుందాం. అంతలోకి మసాలా అయితే కలిపేద్దామండి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవచ్చు. రెండు స్పూన్లు అయితే జొన్న పిండి వేసుకుంటున్నామండి. సరిపడా సాల్ట్ అయితే వేసుకోవచ్చండి. కారం, మసాలా అంతా కలిపేసుకోవచ్చు. కొద్దిగా అయితే నీళ్ళు వేసి కలుపుకుందామండి. మసాలా దీనికైతే అంటించేదాన్ని మొత్తం మసాలా అంతానే. దీనికి కూడా పెట్టించేద్దాం. ఇలాగైతే మొత్తం మసాలా అంటించేసి ఒక అరగంట అయితే ఉంచానండి. ఇప్పుడైతే వేపేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. కాగాక అయితే వేసుకుందాం నూనె అయితే కాగిపోయిందండి. ఇవి అయితే లెగ్ పీస్లు అయితే వేసేసుకోవచ్చు. వేగకైతే చూపిస్తానండి. పీస్లు అయితే తిప్పుదామండి. మా అక్క వాళ్ళు వచ్చారు కదండి, చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు పిల్లలు. మళ్ళీ చూపిస్తాను. పోతున్నాయండి, చూసేయండి. చాలా బాగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి. లెగ్ పీస్లు అయితే అయిపోయాయండి, తీసేద్దాం. ఇంకోండి చాలా బాగా వచ్చినాయి లెగ్ పీసులు. హాయ్ అండి, భోజనం అయితే చేసేస్తున్నాం. బిర్యానీ కదా, మా అక్క వాళ్ళు అయితే వచ్చారు కదండి. మా అక్క, మా చెల్లి, నేను ముగ్గురు కలిసి చేస్తున్నాం భోజనం. చూపిస్తాను, చూసేయండి. ఇంకో ఇలాగా బిర్యానీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే చేస్తున్నాం. మా అక్క, మా చెల్లి. హాయ్ చెప్పండి. సపోర్ట్ చేయండి అందరూ, ప్లీజ్ లైక్ చేయండి అందరూ. ఈ వీడియో చూసి తినేద్దాం, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుందండి బిర్యానీ అయితే. సూపర్ సూపర్ అండి. నేనే వండానండి. నాకే వండింది, చాలా బాగుందండి. చెప్పేస్తుంది
నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చిన్నగాడు వచ్చేస్తున్నాడు. ఈరోజైతే మా అక్క బర్త్డే అండి, ఆగస్ట్ 7. హ్యాపీ బర్త్డే అక్క. మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి వాళ్ళ ఇంటికి. ఒక్కరోజైనా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది ఉన్నట్లేదు, ఒక్కరోజైనా ఏదో అలా గడిచిపోయింది. చాలా సంతోషంగా ఉంది పిల్లలతోని. హ్యాపీ బర్త్డే అక్క. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మా అక్కకి. ఆగస్ట్ 7 మా అక్క బర్త్డే.